ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం తెల్లవారుజామున ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన ఈ అధికారులు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం 10 రోజుల రిమాండ్ కోరారు. కానీ కోర్టు ఆమెను ఓ మహిళగా దృష్టిలో ఉంచుకుని 7 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం నుంచి ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలో కవిత నిందితురాలిగా తేలితే ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడుతుందనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈడీ అధికారులు కవితపై PMLA అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే నిందితులకు 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడనుంది. దీంతో పాటుగా 5 లక్షల జరిమానా విధిస్తారు. మరీ ముఖ్యంగా కవిత నిందితురాలిగా రుజువైతే తన ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఈ కేసులో కనీసం 45 రోజులైనా జైల్లో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాతే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు ఈ నెల 23వ వరకు విచారించనున్నారు.